కొద్దిమంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు, టీఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడోళ్ళు తమ పట్టు మీద ఉన్నారు. మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు. దిక్కుమొక్క లేకపోయినా ఉన్నారు. ఇట్లా ఉండే తెలంగాణ. నేను జయశంకర్ గారిని అడిగిన, సరే ఉద్యమం ఆరిపోయింది, ఎక్కడో లేకుండా అయిపోయిండు, ముల్కీ రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు, మరి మీరు ఏం చేశారు సార్ అని అడిగిన. ఏం లేదు, లెక్కలు వేసుకుంటూ కూర్చున్నా, ఎక్కడన్నా సుఖదగి పడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి, అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చినా అని చెప్పిండు ఆయన. మీ దుబ్బాక ప్రాంతమే కదా, అక్కడ కూడా వచ్చినా అని చెప్పిండు. ఎంతమంది వద్దరు మీ మీటింగ్లో కొని అడిగిన నేను. ఓ 15 మందో 10 మందో 20 మందో వచ్చేది. అక్కడికే మేము తృప్తి పడేది అన్నాడు. ఎందుకు ఆ ఉద్యమ ఆ సభలు ఎందుకు కొనసాగించారు అంటే, ఆయన నికార్సైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు. ఏనాటికన్నా ఓ కేసీఆర్ లాంటి ఒకటి రాకపోతాడా తెలంగాణకు? వచ్చే నాటికి ఎవడన్నా ఒకడు వస్తే తాలూకాకు 10 మందో 15 మందో రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పిండు ఆయన. అంటే నికార్సైన తెలంగాణ వాదులు, నిజమైన తెలంగాణ వాదులు అవి అట్లా పనిచేసిండ్రు, అట్లా ఉన్నారు. పాపం ఆశ లేదు, ఆదరించే వాళ్ళు లేడు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, కార్లు లేవు, బ్యాండ్లు లేవు, మేళాలు లేవు, ఏం లేదు. నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండని నాకు కూడా తెలియదు. ఐ నెవర్ న్యూ. ఎంత కూరుకపోయింది పాతాళ లోకంలో అంటే చాలా దారుణంగా. అసలు మనోళ్ళే మొత్తం హైదరాబాద్లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు. తెలంగాణ బిడ్డలే కానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్లో. మనోళ్ళంతా ఆనగకాయ బంద్ చేసి సొరకాయని మొదలుపెట్టారు, పుంటికూర బంద్ చేసి గోంగూర అని మొదలుపెట్టారు. అంటే మన మాతృభాషను, మన స్వతహాగా మనం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషను కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డ తెలంగాణ. ఘోరాతి ఘోరం.